ఆండ్రూ వెళ్ళి సీమోను పేతురుకి చెప్పాడు, పేతురు ఏ మెస్సయ్య కోసం అయితే మనం కనిపెడుతున్నామో ఆయన వచ్చేసాడు, మేము ఆయన కనుగొన్నాము అనగానే పేతురు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వస్తే ఆండ్రూ చేసిన పని చాలా చిన్నదే కావచ్చు, తన సహోదరుని ప్రభువు పరిచయం చేశాడు, కానీ మరి పేతురు గారి పరిచర్య ఎంత గొప్పగా ఉందా? తర్వాత ఆ పరిచర్య ఎంత విలువైన పరిచర్య. పెంతెకోస్తు పండుగ రోజున సంఘం ప్రారంభించబడిన ఆ రోజు పేతురు గారు నిలబడి వాక్యం చెప్తే ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారో? 3,000 మంది. సింగిల్ మెసేజ్ టర్న్డ్ 3,000 పీపుల్ టువర్డ్ గాడ్. 3,000 మంది ఆ మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభువుని అంగీకరించారంటే ఈ ప్రస్తుత ప్రపంచ జనాభాతో ప్రపోర్షనేట్ చేస్తే ఒక్క మెసేజ్గా 3 లక్షల మంది వచ్చినట్టే, లేదా ఒక 30 లక్షల మంది వేసుకోండి. అంత పవర్ఫుల్ మెసేజ్ దైవజనుడు పేతురు ఇచ్చాడు. దానిలో ఆశీర్వాదం కొంత భాగం ఎవరికి వెళ్తుందో తెలుసా? చెప్పండి, ఎవరికి? ఆండ్రూ గారికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన కదా పేతురు గారిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు చేసే పరిచర్య చిన్నదే కావచ్చు, నువ్వు నడిపించే వ్యక్తి చిన్న వ్యక్తే కావచ్చు. ఒక సండే స్కూల్ పిల్లవాడిని నువ్వు ప్రభు దగ్గర నడిపించి ఉండొచ్చు, ఒక యవనస్తుని నువ్వు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఉండొచ్చు, లేదా ఒక యవనస్తురాలకి ప్రభు గురించి పరిచయం చేసి ఉండొచ్చు. కానీ ఆ వారి ద్వారా దేవుడు తర్వాత రోజుల్లో చేయబోతున్న పరిచర్య చాలా విలక్షణమైనదైతే అక్కడ వచ్చే ఆశీర్వాదాల్లో కూడా నీకు భాగం ఉంది. హల్లెలూయా. మా తల్లి గారు నా కుమారుడే కదా, ఎప్పుడోకప్పుడు తెలుసుకుంటాడులే అని గనక నన్ను వదిలేసి ఉంటే బహుశా నేను యవన కాలంలో లోకంలో జారిపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండదో నాకు తెలియదు. కానీ నా తల్లి నా రక్షణ కోసం ప్రార్థన చేసి, నా తండ్రి గారు నా రక్షణ కోసం ప్రార్థన చేశారు, నన్ను నిర్లక్ష్య పెట్టలేదు. కానీ ఈ రోజున నా యవ్వన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడం ద్వారా గతించిన 20 సంవత్సరాల నుండి దేవుని సేవలో వాడబడడం ద్వారా కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చారు. నేను అనుకుంటాను దానిలో చాలా మటుకు భాగం నా తల్లిదండ్రులకు సంబంధించిందే. హల్లెలూయా. దేవుని కొరకు ఒక వ్యక్తిని నువ్వు తీసుకురాగలిగితే, ఆయన కొరకు ఒక వ్యక్తిని నువ్వు సంపాదించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటే ఉంది. 14 రోజులు సభలు జరిగే ఓ ప్రాంతంలో 14 రోజులు దైవజనుడు సువార్త ప్రకటించిన తర్వాత మీలో ఎవరైనా యేసు ప్రభు గురించి బతకాలనుకుంటే, ఆయన సేవ చేయాలనుకుంటే ముందుకు రండి అంటే ఒక్క యవనస్తుడు వచ్చాడట ముందుకి. అందరూ అనుకున్నారు ఈ సేవకుడు పాపం 14 రోజులు ప్రసంగం చెప్తే ఒక్కడట వచ్చాడు ముందుకని. కొంతమంది సేవకులన్నా వాళ్ళ పరిచర్య అన్నా కొంతమంది ఎంత హేళనో కదా. సరే, అలాగే హేళన చేశారు. ఈ సేవకునిలో కూడా ఒక ఆలోచన వచ్చేస్తుంది, ప్రభువా 14 రోజులు సేవ చేస్తే ఒక్కడా నిన్ను అంగీకరించిన వాడంటే పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ అబౌట్ హిమ్. ఒక్కరా, ఇద్దరా, 1,00,000 మందా, 10,000 మందా, నువ్వు బాధపడద్దు. ప్రే ఫర్ హిమ్ అండ్ సెండ్ హిమ్. ప్రార్థన చేసి పంపించా యవనస్తుని కోసం. దైవజనుడు వచ్చాడు, 14 రోజులు పరిచర్యలో ఒక వ్యక్తి రక్షణ పొంది ఆ వ్యక్తి ప్రార్థన చేసి పంపించాడు. ఆ వెళ్ళిన వ్యక్తి తర్వాత రోజుల్లో సేవకుడు అయ్యాడు. 100 దేశాలు తిరిగి సువార్త ప్రయాణించే తన లైఫ్ టైంలో కోట్లాది మందిని ప్రభు నడిపించిన గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అయిపోయాడు. ఆ ఒక్క యవనస్తుడే ప్రపంచాన్ని కదిలించిన దైవజనుడిగా బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలో దేవుని సువార్త ప్రయాణించారు. యువర్ వర్క్ మే బి ఇన్సిగ్నిఫికెంట్ మై ఫ్రెండ్. పీపుల్ మే నాట్ నోటీస్ యువర్ హార్డ్ వర్క్ బిహైండ్ యువర్ మినిస్ట్రీ. ఈ రోజుల్లో పరిచర్య అనగానే కొంతమంది ఆ స్టేజ్ మీద కనబడేవి చూస్తారు, సేవకులు వేసుకున్న సూట్లే చూస్తారు, కానీ ఆ వెనకాల వారి ప్రయాస చాలామందికి తెలియదు. వారి ప్రార్థన జీవితం తెలియదు. వారు ఎన్ని గంటలు ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో గడిపారో వారికి అర్థం కాదు. ఎన్ని ఉపవాస ప్రార్థన చేశారో వారికి తెలియదు. ఎన్ని రాత్రులు పగళ్ళు తేడా లేకుండా దేవుని స్వార్థ కోసం ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్ళారో చాలామందికి తెలియదు. అభివృద్ధి చెందిన పరిచర్యలు కొంతమందికి బాగా లోకు ఎక్కువ. ఏదో ఓవర్ నైట్లో పైకి వచ్చేసారండి, లాటరీ ఏదో తగిలి ఉంటుందండి, అదండి ఇదండి అని చాలామంది మాట్లాడేచ్చేమో. కానీ దెర్ ఆర్ సో మెనీ టీయర్స్ బిహైండ్ ఎవ్రీ మినిస్ట్రీ. ప్రతి పరిచర్య వెనకాల కన్నీరు ఉంటుంది, ప్రయాస ఉంటుంది, దేవుని కొరకు పనిచేసే మనసు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరైనా మీలో సేవకు సిద్ధపడాలనుకుంటే కమిట్మెంట్ లేకుండా ఒక్క క్షణం కూడా మీరు సేవ చేయలేరు. డబ్బు ఉంటే సేవ చేస్తాం అనుకుంటారేమో కొంతమంది. దట్ విల్ నెవర్ హ్యాపన్. ఎందుకంటే లోకంలో చాలామందికి కోట్ల కొల డబ్బులున్న సేవ చేయట్లేదు. వాళ్ళు బంధుబలగం ఉంటే, వెనకాల మంచి టీం ఉంటే అద్భుతంగా సేవ చేయొచ్చేమోనని. టీం ఉండడం తప్ప నేను అంటలేదు, కానీ ఆ టీం వల్లనే నువ్వు సేవ చేస్తాను అనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేసినంతకాలం చేస్తావు. ఏదైనా కారణం పడి సపోర్ట్ చేయలేదనుకో, నీ సేవ కుంటుపడిపోవడమే కదా. సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సింది డిటర్మినేషన్, డెడికేషన్. ప్రతి క్షణం ప్రభు సువార్త ప్రకటించాలనే తపన, దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే ఆలోచన.
Andrew and John, they wanted to reach people with the message of Christ. క్రీస్తు ప్రభు యొక్క సందేశంతో అనేక మందిని చేరుకోవడానికి ప్రయాసపడ్డారు. వెళ్ళి మేము మెస్సయ్యను కనుగొన్నాం. పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదు. We have found Jesus. That's what. Have you ever said that? నేను యేసయ్యను కనుగొన్నాను, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను కనుగొన్నాను, నా ప్రాణప్రియుని కనుగొన్నాను, నా కోసం ఆలోచన చేసే దేవుని కలిగి ఉన్నాను, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను కనుగొన్నాను, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని కనుగొన్నాను, నాతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలనే ప్రమాణమైన దేవుని నేను కనుగొన్నానని ఒక్క మాట నీ స్నేహితునికైనా, స్నేహితురాలకైనా, బంధువులకైనా, నీ ఇరుగు పొరుగు వారికైనా ఎప్పుడైనా చెప్పడానికైనా ప్రయత్నం చేశావా? సువార్త భారం మన మీద ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకసారి మీ పరకొరకు తిరిగి ఒక మాట చెప్తాను, ఆ మాట చెప్పండి. అందరూ చెప్పాలి. చెప్తారా? పరకొరకు తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వండి. నాకు అప్పు ఉంది అని చెప్పండి. చెప్పలేదు కదా కొంతమంది? చెప్పారు లేదా బ్రదర్స్? మళ్ళీ చెప్పండి ఒకసారి తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు అప్పు ఉందని చెప్పండి. ఏ అప్పు ఉందే? అమ్మ, 1,00,000 రూపాయలు అప్పు ఉందండి, 1 కోటి రూపాయలు అప్పు ఉందండి. మొన్న ఎవరు బాధపడుతున్నారు, అయ్యగారు 30 లక్షలు అప్పు అండి, తీర్చలేకపోతున్నామండి. అప్పులు అందరికీ ఏదో ఒక సందర్భంలో ఉంటాయి. ఏ చిన్నదో పెద్దదో ఏదో ఒక అప్పు ఉంటుంది కదా. పౌలు భక్తుడు రోజున ఏమన్నా తెలుసా, నాకు చాలా అప్పు ఉందన్నాడు ఆయన. అవునా పౌలు గారా, మీరు కూడా అప్పులు చేశారండి? ఏంటో అప్పు? పౌలు అన్నాడు, నేను యూదులకు, గ్రీసు దేశస్థులకు, ఇన్ఫ్యాక్ట్ అందరికీ నేను రుణం ఉన్నాను అన్నాడు. నేను చచ్చిపోయే లోపల ఆ రుణాన్ని ఏం చేయాలా? తీర్చేయాలి. ఇప్పుడు మీరు అప్పు ఉందన్నారు కదా, మరి అప్పు మన దగ్గర పెట్టుకుందాం, తీర్చేద్దామా? ఏంటా అప్పు? చెప్పాలి గట్టిగా. సువార్త అప్పు. చప్పట్లు కొట్టి దేవుని అనుమయపరచండి. ప్రతి ఒక్కడి మీద ఉందా అప్పు? తీర్చాలి. మనం అప్పు తీర్చాలా. ఈ లోకంలోని జీవితాన్ని వదిలి వెళ్ళే లోపల అప్పు తీర్చే. నీ ఇరుగు పొరుగు వరకు నువ్వు అప్పున్నావు, నీ కుటుంబ సభ్యులకు నువ్వు అప్పున్నావు, నీ బంధువులకు నువ్వు అప్పున్నావు, ఇంటరాక్ట్ అయ్యే ప్రతి వ్యక్తికి నువ్వు అప్పున్నావు. ఏంటి అప్పో తెలుసా? యేసయ్య గురించి చెప్పడం. అప్పులాగా వదిలేస్తావా, లేకపోతే తీర్చే పరిస్థితి ఏమైనా ఉందా? కొందరు అప్పుల వాళ్ళు ఉంటారు, తీర్చరు. అప్పులు చేసేటప్పుడు మాత్రం చేస్తారు, కానీ తీర్చేటప్పుడు అయితే ఇస్తామండి, ఎక్కడికి పోతామండి అని ఆ అడిగేవాళ్ళ మీద ఏం చేస్తుంటారు కొంతమంది, తిరుగుబాటు చేస్తుంటారు. నువ్వు ఆ అప్పుల గురించి నేను ఎక్కువ మాట్లాడటం లేదు, కానీ సువార్త అప్పు మాత్రం అందరికీ ఏం చేయాలి? నువ్వు తీర్చేయాల. అదే అన్నాడు, నేను రుణస్తుండంటే అర్థం. పౌలు మీద ఉన్న రుణం ఏంటి, అప్పు ఏంటి అంటే సువార్త భారం ఉంది, సువార్త రుణం ఉంది, తీర్చేయాల. నేను గతించిన 20 సంవత్సరాలు తీరుస్తానే ఉన్నాను అప్పు. దేవుడు నా మనస్తోత్రం కలను గాక. ప్రతిరోజు కొంతమంది తీర్చేస్తూ ఉంటాను అప్పు. నేను అప్పు ఉన్నాను మీకు సువార్త చెప్పడం. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా, వ్యక్తిగతంగా కావచ్చు, ఏదో ఒక విధంగా నా అప్పు ప్రతిరోజు తీర్చేస్తూనే ఉంటా. తీర్చేవని అప్పు నీ దగ్గర పెట్టుకుంటావా? జాన్ గెడ్డీ అనే దేవుని సేవకుడు స్కాట్లాండ్లో జన్మించాడు. ఒకరోజున యవన కాలంలో దేవుని స్వార్థ ప్రకటించాలని తీర్మానం చేసుకున్నాడు జాన్ గెడ్డీ. న్యూ హెబ్రిడీస్ అనే దీవుల్లో కొంతమంది నరమాంస భక్షకులు ఉన్నారు. వారికి ఇంకా సువార్త అందలేదు. వారికి ప్రభు సువార్త ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాడు. బయలుదేరాడు స్కాట్లాండ్ నుంచి కెనడా నుంచి ఆయన న్యూ హెబ్రిడీస్ అనే ఆ దీవులకి, సౌత్ సీలో ఉంటాయి, పసిఫిక్ మహాసముద్రంలో చిన్న చిన్న ద్వీవులు అనమాట అవన్నీ, ఐలాండ్స్ అన్నీ. దేవుని సువార్త ప్రకటించడం కోసం జాన్ గెడ్డీ వెళ్ళాడు. పడిన పాటలు 1, 2 కాదు. చక్కగా మీరు ఇక్కడికి కూర్చుని వాక్యం వింటా ఉంటే నేను గంట కాదు 2 గంటలైనా చక్కగా మీకు వాక్యం చెప్పగలను. అదే మీలో కొంతమంది నరమాంస భక్షకులు ఉన్నారు అనుకోండి, గుడ్లు ఉరిమి చూస్తున్నారు అనుకోండి నా వంక. కుర్రోడు బాగా ఆయాసపడుతున్నాడు, ప్రసంగం అయిన తర్వాత ఇగో నువ్వు కాలు, నువ్వు చెయ్యి, నువ్వు తల పంచేసుకుందాం అని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, చెప్తాను నేను వాక్యం ఇక్కడ. సహోదరి సహోదరులారా, మీరు పాటలు పాడుతూ ఉండండి. నేను ఇక్కడి నుంచి జారుకుందును అని పక్కన ఉంటుంది నా కారు, అది ఎక్కేసి అలా వెనకాల నుండి వెళ్ళిపోతానేమో. ఎందుకోసం నరమాంస భక్షులు ఉన్నదట వాక్యం చెప్పడం చిన్న విషయమా? పూలదండలు వేస్తారంటే వాక్యాలు చెప్తారేమో, కానుకలు ఇస్తారంటే వాక్యం చెప్తారేమో, కానీ నరమాంస భక్షుల దగ్గరికి ఎవరు వెళ్తారండి? అంత సాహసం ఎవరు చేయగలుగుతారు? చేశాడు యవనస్తుడు జాన్ గెడ్డే. వెళ్ళాడు, వారికి కూడా సువార్త అందాలనుకున్నాడు. పడరాని పాటలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఆ ప్రాంతం అంతా యేసయ్య కోసం మార్చాడు దేవుని సువార్త. క్రీస్తు ప్రభు సువార్త ద్వారా
రాజ్యాలు మారాయి, ప్రాంతాలు మారాయి, దేశాలు మారాయి, నరమాంస భక్షకులు మారారనడానికి ఇలాంటి సేవకులు చేసిన పరిచయ గొప్ప ఉదాహరణ. జాన్ గెడ్డీ చనిపోయిన తర్వాత సిడ్నీలో అతను సమాధి చేశారు, ఆస్ట్రేలియాలో అతను సమాధి చేశారు. న్యూ హెబ్రిడిస్ నుండి మూవ్ చేసిన తర్వాత తన బాడీని తీసుకెళ్లి సిడ్నీలో సమాధి చేసిన తర్వాత సమాధి దగ్గర కొన్ని మాటలు రాశారు. ఆ మాటలు ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. నేను ఆ మాట చదివినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎంత చక్కని మాట జాన్ గెడ్డీ సమాధి మీద రాశారంటే, when he landed in New Hebrides Island in 1848 there were no Christians. 1848వ సంవత్సరంలో న్యూ హెబ్రిడిస్లో దైవజనుడు అడుగు పెట్టేసరికి అక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. బట్ వెన్ హీ లెఫ్ట్ ఇన్ 1872, అంటే సుమారుగా 24 సంవత్సరాలు తన పరిచర్యలో, వెన్ హీ లెఫ్ట్ దట్ ప్లేస్ ఇన్ 1872 దెర్ వర్ నో హీదన్. ఒక్క అన్యుడు కూడా అక్కడ లేడనే మాట రాశారు. దాట్స్ ద రికార్డ్. 1848వ సంవత్సరంలో అడుగు పెట్టేసరికి ఆ ప్రాంతంలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి ఒక్క అన్యుడు కూడా ఆ ప్రాంతంలో లేడు. ఎవ్రీబడి న్యూ అబౌట్ క్రైస్ట్. వాట్ ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు మనందరినీ కూడా సువార్త పనిలో పాలిభాగస్తుగా ఉంచాడు. పర్సనల్ ఇవాంజలిజం, ఒకరితో సువార్త ప్రకటించడం, లేదా దేవుని సేవను ప్రోత్సహించడం, అద్భుతమైన సువార్త ప్రకటిస్తున్న దైవజనులకు అండగా నిలబడడం, ప్రోత్సహించడం, ఏదో ఒక రూపంలో దేవుడికి ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన వరాన్ని బట్టి దేవుని సేవలో వాడబడ్డం. అది చిన్నదైనా పెద్దదైనా, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులకి దండలేసినా వేయకపోయినా, అభినందించకపోయినా, డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని చేయి. ఆయన కొరకు కొంతమందినైనా ప్రభు దగ్గర తీసుకురా. నీకున్న అప్పు తీర్చే. ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు అప్పు కట్టే, సువార్త ప్రకటించు. ప్రభు నిన్ను వాడుకుంటాడు, అద్భుతాలు జరుగుతాయి.